బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 26న ఉదయం హనుమకొండలో ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో స్థానిక రోహిణి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కార్డియాక్ అరెస్ట్ గా గుర్తించారు. గంటసేపు శ్రమించి 9 సార్లు సిపిఆర్ చేశాక కొంత ఫలితం కనిపించడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స ఆరంభించారు. సుదీర్ఘకాలం స్పృహలో లేకపోవడం వల్ల ఆయనలో నాడి సంబంధిత స్పందన కనిపించలేదని వైద్యులు తెలిపారు. ఆక్సిజన్ లోపం కారణంగా మెదడుకు నష్టం జరిగినట్లు ఈసీజీ, బ్రెయిన్ ఎంఆర్ఐ, టీఎస్టీ పరీక్షల్లో సూచనలు కనిపించాయని పేర్కొన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. ఇటు తెలంగాణ ఉద్యమకారుడు, మా తెలంగాణ ఉద్యమంలో తనదైనటువంటి ముద్ర వేసిన ఉద్యమకారుడు, సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నేటి అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12:51 తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో రాజకీయ ఉద్యమ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొందని చెప్పవచ్చు. ఇటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆయన ప్రజానాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే ఈ నెల 26వ తేదీన హన్మకొండలోని తన నివాసంలో తీవ్ర అస్వస్థకు గురైనటువంటి ఆయనను రోహిణి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అత్యవసర చికిత్స అనంతరం హైదరాబాద్ కు తరలించారు. పల్మనరీ ఎంబోలిజం కారణంగా గుండె ఆగిపోవడంతో దాదాపు ఒక 45 నిమిషాల పాటు వైద్యులు సిపిఆర్ చేశారు. ఆ తర్వాత ఆయన కోలుకున్నప్పటికీ కూడా నాడీ వ్యవస్థ స్పందన లేకపోవడంతో పరిస్థితి విషమించింది. 6 రోజుల పాటు యశోద ఆసుపత్రి వైద్యులు మాజీ ఎమ్మెల్యే ప్రాణాలను నిలబెట్టేందుకు కూడా చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణాన్ని యశోద ఆసుపత్రి యాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది. కాగా నేటి ఉదయం 7 గంటలకు సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని నర్సంపేటకు, ఆయన స్వస్థలమైనటువంటి నర్సంపేట నల్లబెల్లికి తరలించనున్నట్టు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం నర్సంపేటకు తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. అనంతరం సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లికి భౌతిక గాయాన్ని తరలించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నల్లబెల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఇటు మాజీ మంత్రి వెల్లడించారు. అంతిమ యాత్ర సజావుగా సాగేలా బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు, ప్రజలందరూ సహకరించాలని దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. మరోవైపు సుదర్శన్ రెడ్డి మృతితో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర శోక సముద్రంలో మునిపారు. అయితే ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని కూడా పిలుపునిచ్చారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సైతం సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ నివాళి అర్పించారు. ఉద్యమకారుడిని, ఆత్మీయ సోదరుని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ స్ఫూర్తిని జీవితాంతం నిలబెట్టినటువంటి పోరాట యోధుడిగా, ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసినటువంటి నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి చిరస్థాయిగా గుర్తింపుపోతారని చెప్పేసి కూడా పేర్కొన్నారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి 1974 ఆగస్టు 6న వరంగల్ జిల్లా నల్లబెల్లిలో జన్మించారు. 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున నర్సంపేట ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా కూడా ఎన్నికయ్యారు. సుదర్శన్ రెడ్డికి 2 కుమారులు, భార్య ఉన్నారు. ఆయన నల్లబెల్లి మండల యూత్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దుగ్గొండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కొనసాగారు. అనంతరం కేసీఆర్ 2001లో ఏర్పాటు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీలో చేరి రైతు నాగలి గుర్తుపై నల్లబెల్లి మండల జెడ్పీటీసీగా గెలుపొందారు. జెడ్పీటీ ఫ్లోర్ లీడర్ గా కూడా ఆయన సేవలు అందించారు. 2004 డిసెంబర్లో జిల్లా పార్టీ కన్వీనర్ గా ఎన్నికయ్యి 2005 చివరిలో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా కూడా ఎంపికయ్యారు. తదనంతరం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా 8 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీకి సేవలు అందించి ఇటు వరంగల్ జిల్లా ఉద్యమానికి సారథ్యం వహించారు. 2006 నుంచి 2014 వరకు పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యునిగా కూడా పనిచేశారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా, ఉద్యమ నేతగా అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయిలో రాజకీయ గుర్తింపును కూడా పొందారు. మహాగర్జన లాంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి సభలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగాయి. అయితే తెలంగాణ ఉద్యమ కాలంలో వరంగల్ జిల్లా కేంద్రంగా జరిగినటువంటి అన్ని సభలకు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత 2014లో జరిగినటువంటి తెలంగాణ
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి సమీప అభ్యర్థిపై చేతిలో ఓటమి పాలయ్యారు. 2018లో జరిగినటువంటి ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీపై పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై 16,000 ఓట్ల మెజారిటీతోటి గెలుపొందారు. తర్వాత 2018లో శాసనసభ పిఏసి సభ్యుడిగా ఉన్నారు. అనంతరం సుదర్శన్ రెడ్డి 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మొత్తంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల రాజకీయ సామాజిక ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన భౌతికగాయాన్ని హైదరాబాద్ నుంచి నర్సంపేటకు తరలించనున్నారు. అనంతరం హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం స్వగ్రామం నల్లబెల్లికి తరలించి మధ్యాహ్నం 3 గంటలకు నల్లబెల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శ్రావణి. థ్యాంక్ యూ నరేష్.